చందమామకు ముప్పొచ్చిందా? ప్రమాదం అంచున ఉన్న సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో చందమామ ఎందుకు చేరింది? చంద్రుడిపై మానవుల కార్యకలాపాలు పెరిగిపోవడమే కారణమా? WMF వెల్లడించిన సంచలన విషయాలేంటి? ఆకాశంలో అల్లంత దూరాన ఉండే చందమామతో మనందరికీ విడదీయరాని సెంటిమెంట్ ఉంటుంది. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ తల్లులు తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తారు. అందమైన అమ్మాయిల్ని జాబిల్లితో పోలిస్తూ కవులు పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే కలల్లోనూ కల్పనల్లోనూ తప్ప నిజ జీవితంలో కిందికి దిగిరాని ఆ చందమామ ఎప్పటికీ ఓ అద్భుతమే. అందుకే ఆ చందమామ ఎప్పటికీ అలాగే ఉండాలి. మనకు ఎలా ఆనందం కలిగిస్తుందో భవిష్యత్ తరాలకు కూడా అలాంటి ఆనందాన్నే ఇవ్వాలి. కానీ అందాల జాబిల్లికి ఇప్పుడు ముప్పు ముంచుకొచ్చింది. తన జిలిబిలి వెలుగులతో మోములపై చిరునవ్వులు పూయించే జాబిల్లి ప్రమాదం అంచున ఉంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నమ్మి తీరాల్సిన నిజం. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ WMF విడుదల చేసిన ప్రమాదంలో ఉన్న సాంస్కృతిక వారసత్వ స్థలాల జాబితా 2025లో జాబిల్లిని కూడా చేర్చడం సంచలనమయ్యింది. ఇప్పటికైనా మానవాళి మేలుకోకుంటే మామ చందమామ అన్న పాటలు, అందాల జాబిల్లి అన్న కవిత్వాలు కేవలం కథలకే కల్పనలకే పరిమితమవుతాయని WMF హెచ్చరించింది. చంద్రుడిపై మానవుల కార్యకలాపాలు పెరిగిపోవడమే ఆ ముప్పుకు కారణమని WMF తెలిపింది. పరిశోధనలకు వెళ్లిన మనుషులు, రోబోల కారణంగా జాబిల్లి ఉపరితలంపై పలు వస్తువులు ఉండిపోయాయని తెలిపింది. కొత్తగా పుట్టుకొస్తున్న అంతరిక్ష టూరిజంపై కూడా WMF ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల చంద్రుడికి సమీపంలో అంతరిక్ష చెత్త పెరిగిపోతుందని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై మానవ కార్యకలాపాలు ఉన్న 90కి పైగా ప్రాంతాలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు చందమామపై కాలనీలు నిర్మించాలని, మూన్ టూరిజాన్ని పెంచి పోషించాలని మానవులు ఉవ్విళ్లూరుతున్నారు. చందమామపై పరిశోధనలు జరపడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. దీన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల చందమామ తనకున్న సహజత్వాన్ని కోల్పోతుందని, జాబిల్లిని వాణిజ్యాంశంగా మార్చేయవద్దని అంటున్నారు. భవిష్యత్తులో వాణిజ్యపరమైన అంతరిక్ష కార్యక్రమాలు చందమామను దోపిడీ చేసి నష్టపరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా WMF భూమిపై గల సాంస్కృతిక ప్రాధాన్యం గల స్థలాలపైనే దృష్టి పెడుతుంది. కానీ చందమామకు పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో తొలిసారి ఈ జాబితాలో చేర్చింది. చందమామపై కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని, సరైన రక్షణ చర్యలు చేపట్టడం లేదని WMF CEO బెండిక్ట్ టి. మాంట్లర్ తెలిపారు. మన చరిత్రలో ఇది అత్యంత కీలక సమయమని, భూమికి వెలుపల మానవుల తొలి కార్యక్రమాలను తెలియజేసే నిర్మాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చందమామ మీద ప్రయోగాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న శాస్త్రవేత్తలు జాబిల్లిపై పరిశుభ్రతలపై దృష్టి పెట్టడం లేదని WMF ఆరోపిస్తోంది. పలు రకాల వస్తువులు జాబిల్లి ఉపరితలంపైనే చేయడం వల్ల చందమామ కాస్త చెత్తమయంగా మారిపోతుందని WMF ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చంద్రమండలం మీద లక్షల కిలోల చెత్త పేరుకుపోయిందనే వార్తలు గతంలోనే వచ్చాయి. బద్దలైన ఎన్నో అంతరిక్ష నౌకలు చంద్రమండలం మీద చెల్లా చెదురుగా పడి ఉన్నాయన్న వార్తలు వినిపించాయి. వెంటనే ఈ విషయంపై దృష్టి సారించకపోతే చంద్రాగ్రహానికి గురికాక తప్పదని WMF హెచ్చరిస్తోంది.